సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తు అనుకుంటున్నా. నేను తరుణ్, మీరు చూస్తున్న రో పాజిటివ్ 2.0. వీరేంది అలా ఈ సెటప్ తో వచ్చిందని అనుకుంటున్నారు. సో స్క్రామ్లర్ కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏం కాదు, చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్సే, బట్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో నార్మల్ గా బైక్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1000 కిలోమీటర్స్కి. సో ఫస్ట్ సర్వీస్కి బైక్ సర్వీసింగ్కి ఇచ్చేసిన మొత్తం అయిపోయింది. ఓ వావ్ అనుకున్నా. రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూసిన. ఓడోమీటర్ రీడింగ్ చూసేసరికి నా లైక్ ఇచ్చినప్పుడు 1010 సంథింగ్ ఉండే, రిటర్న్ తీసుకునేటప్పటికి 800 సంథింగ్ అయిపోయింది. లైక్ లిటరల్లీ 200 కిలోమీటర్స్ తగ్గిపోయింది. సో నాకు డౌట్ వచ్చి ఒక నిమిషం ఆగిపోయి ట్రాంప్ వాళ్ళకి కాల్ చేసి అన్నమాట, సర్వీస్ వాళ్ళకి, ఇట్లా బ్రో ఇట్లా 1000 కిలోమీటర్స్కి ఇచ్చిన ఇదేంది 800 కిలోమీటర్స్ అయింది మళ్ళీ అని అంటే, అవునా సార్ ఇట్స్ ఓకే, మీ బండేనా అని కన్ఫర్మ్ చేసుకున్నాను అన్నాడు. ఆబ్వియస్లీ నా బండే. అవునా, ఓకే ఓకే సార్ నేను చూసి చెప్తానని అన్నారు. నా మైండ్లో ఏముంది అంటే, మళ్ళీ 1000 కిలోమీటర్స్ వచ్చిందంటే మళ్ళీ ఆ సర్వీస్ ఐకాన్ వస్తుంది కదా. సో మళ్ళీ వస్తుందిరా బాబు, ఇది మళ్ళీ తీపేయడానికి మళ్ళీ వెళ్ళాలా అని ఒకటే ఉండే అనమాట. సో అనుకున్నట్టే మళ్ళీ 1000 కిలోమీటర్స్ రాగానే మళ్ళీ ఐకాన్ వచ్చింది. సో నేను మళ్ళీ షోరూమ్కి వెళ్ళి తీపేయడానికి వెళ్తే, ఇట్లా ఎందుకు అయింది అని అడిగితే, సార్ ఆ రోజు చేసిన అప్డేట్స్ అందరికి అదే అయింది, చిన్న బగ్ ఉండే, దానివల్ల అందరికి ఒక 200-250 కిలోమీటర్స్ తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అంటే ఎంత తగ్గిందో అది కరెక్ట్ చేసేసి కొత్త అప్డేట్ వచ్చింది అని అప్డేట్ చేసారు మళ్ళీ. సో మళ్ళీ అది అప్డేట్ చేసినాక దాంట్లో ఇంకా చాలా ఎర్రర్స్ ఉండే అనమాట. లైక్ ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు రేంజ్ చూపిస్తుంది కదా. నార్మల్గా నేను సర్వీస్ కన్నా ముందు ఇచ్చినప్పుడు రేంజ్ ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పటల్లా 300, 290, 300, 310 ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపించేది. ఒక 10 కిలోమీటర్స్ అటు ఇట్ ఇస్ ఫైన్. కానీ ఈ అప్డేట్ చేసినాక ట్యాంక్ ఫుల్ చేపిస్తే 180, 190, 200 దానికి మించి చూపిస్తుంది. ట్యాంక్ ఫుల్ చేపించినా కూడా అంతే చూపిస్తుంది. బట్ నువ్వు 100 కిలోమీటర్స్ తిరిగినాక కూడా 180 చూపిస్తుంది. లైక్ లిటరల్లీ 110, 120 కిలోమీటర్స్ తిరిగినాక కూడా 180 చూపిస్తుంది, విచ్ ఇస్ లైక్ పెద్ద ఎర్రర్. సో అదొక ప్రాబ్లం ఉండే. అండ్ మైలేజ్ కూడా కరెక్ట్ చూపించకపోతుండే. లైక్ ఎంత మంచి హైవే మీద మెల్లగా పోయినా కూడా 22, 23 అట్లా చూపిస్తుండే. అయితే యాక్చువల్లీగా మనము రైడ్ మీద పోయినాం కాబట్టి నేను పెద్ద మైలేజ్ గురించి పట్టించుకోలేదు. సో అది బగ్ అని నాకు అర్థమైపోయింది. సో ఒకసారి అయితే ప్రాపర్ మైలేజ్ చెక్ చేద్దాము, మనము ఎంత వస్తుందో, అది కరెక్ట్ చూపిస్తుందో లేదో అది కూడా తెలిసిపోతుంది మనకి. నెక్స్ట్ అప్డేట్ కోసం చూద్దాము అని లైట్ తీసుకున్నా. సడన్గా నిన్న మళ్ళీ ఆ చెకప్ లైట్ వచ్చింది, సర్వీస్ చెక్ లైట్. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అది చూస్తేనే ఏదో ఏమైందిరా బాబు అని ఒక చిన్న భయం స్టార్ట్ అవుతుంది అనమాట. వెంటనే ఆపేసి ట్రాంప్ వాళ్ళకి కాల్ చేసిన, ఇట్లా ఐకాన్ వచ్చింది, ప్రాబ్లమా అంటే, లేదు సార్ అది లాస్ట్ టైం చేసిన అప్డేట్ కొంచెం కరెక్ట్ లేదు, ఎర్రర్స్ ఉండే చాలా, మేబీ దాని గురించి వచ్చిందేమో, మీరు ఒకసారి షోరూమ్కి రండి చెక్ చేస్తామని అన్నాడు. సరే అని మళ్ళీ వెళ్తే మొత్తం చెక్ చేసారు, ఏం ప్రాబ్లం లేకుండా, ఓన్లీ సాఫ్ట్వేర్ అప్డేటే సార్, చేసేస్తాం అయిపోతే 20 minutes అని చేసేసిండు. ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ అయిపోయింది ఇంకా అది. అంటే నేను ఇంకా అది ప్రాపర్గా చెక్ చేయలేను, దానికి ముందే వీడియో చేస్తున్నా. చిన్న యాక్చువల్లీ లైక్ కన్సిడర్ కూడా చేయొద్దు, బట్ నాకు ఆ సర్వీస్ ఐకాన్స్ అవన్నీ చిరాకు వస్తుంది. సో దాని గురించి తీపియడానికి ఊకే షోరూమ్కి వెళ్ళాలి, వెయిట్ చేయాలి, 20-30 minutes అప్డేట్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. సో వెళ్ళినప్పటిలో ఒక హాఫ్ డే టైం వేస్ట్ అవుతుంది. ఇది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. బట్ ఏం ఎర్రర్స్ ఉన్నా కూడా ట్రాంప్ వాళ్ళు చాలా మంచిగా సాల్వ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ ఓన్లీ. బట్ ఊకే వెళ్ళాలన్నా కూడా ఇరిటేషన్ వస్తుంది కదా. ఇప్పుడు తీసుకొని 2.5 months అవుతుంది, బట్ ఊకే ఏదో ఒక అప్డేట్స్ అనుకుంటా 3 సార్లు పోవాల్సి వచ్చింది. మీ దగ్గర కూడా స్క్రామ్లర్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా స్క్రామ్లర్స్ ఉంటాయి, ఏదే ప్రాబ్లం ఫేస్ చేస్తారా కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నా ఫుల్ ఎక్స్పీరియన్స్, లైక్ బైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అది కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మీకు ఇంకా స్క్రామ్లర్ గురించి ఇంకేమన్నా డౌట్స్ అవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినవి, నాకు మొత్తం తెలుసు అని కూడా చెప్పాను, నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటా. యాక్సెసరీస్ ఏమేమి వేయించినా అది కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేసేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకా చాలా ప్లాన్ చేసా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. చెప్పడం మర్చిపోయినా, పర్ఫార్మెన్స్ వైజ్గా బైక్ అస్సలు ఒక్క నెగటివ్ పాయింట్ కూడా నేను ఇవ్వను. పర్ఫార్మెన్స్ వైజ్గానైతే బ్యాడ్ యాస్ బైక్ అనమాట. సో ముందే చెప్తున్నా, మళ్ళీ ఇంత నెగటివ్ చెప్తున్నాడు ఏంది వీడియో అని అనుకున్నారు. పర్ఫార్మెన్స్ వైజ్గా ఐఎమ్ లవింగ్ దిస్ బైక్ అనమాట. ప్లీజ్ సరపకర
Sarapaka right. Yes. Okay, thank you.